పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణం. ఈ నిర్వాణ ప్రకరణంలో ఆత్మ యొక్క యథాతత్వం ఎలా ఉంటుందో, దాని అనుభవం ఏమిటో, అది తెలుసుకున్న తర్వాత చేయదగినదేదో చేయరానిదేదో అంతా కూడా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశిస్తున్నారు. అందులో ఉపదేశిస్తూ చివరికి నాణ్యో నహమస్మీతి భావనా నిర్భయో భవ సత్యం యుక్తం భవత్యేతతు విషమప్యమృతం యథా. నాణ్యో నహమస్మీతి భావనా నిర్భయో భవ సత్యం యుక్తం భవత్యేతతు విషమప్యమృతం యథా. ఓ రామచంద్ర, నిన్న మనకి చెప్పుకున్నా, ఎట్లా అంతా జగత్తు ఏమి మిథ్య అయితే చెప్తున్నటువంటి వశిష్ఠ మహర్షిని అనే పేరు గల మీరు కూడా ఏమవుతారు అని అడిగారు. ఎవరు? రాముడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉండిపోయాడు. ఎందుకలా మౌనంగా ఉన్నారంటే, అది నీవు చెప్పిన ప్రశ్నకి, అడిగిన ప్రశ్నకి ఇదే, ఇంత మౌనమే సమాధానం అన్నారు. అర్థమైందా? అది అది చెప్తూ, ఓ రామచంద్ర, ఇక వాస్తవముగా మనం అనుకుంటాం నేను నా ఉపాధి, ఇక వాస్తవముగా నేను గాని మరొకటి గాని లోకంలో లేదు అని ఇట్టి భావన చేయని ఎలా ఉండాలి? నిర్భయుడివై ఉండాలి. మూడునిచే ఏమి విషబుద్ధిచే ఉపేక్షమైన అమృతము వివేకవంతునిచే గ్రహింపయుక్తమైనట్లు. ఒక మూఢుడు ఒక విషము కలిసిందని ఒక పదార్థాన్ని ఏమి వదిలిపెట్టేశాడు. కానీ వివేకి దానిని బాగా పరిశీలించి అది ఏమి తీసుకున్నారు. అదేమైంది? ఆయనకు అమృతమైంది. దీనికి అలాగనే ఏమి అజ్ఞానుల దృష్టి యందు ఈ సంసారం అన్నటువంటి జన్మ జరాప సంసారం భయావహం. ఏమండి? భయావహం అని భయావహం అని చెప్పి అజ్ఞానులు ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపేక్షిస్తారు. ఏం చేస్తారు? ఉపేక్షిస్తారు. అంటే వాస్తవ స్వరూపము తెలియపడక విషవస్తువు అనుకొని ఎలాగైతే విడిచిపెడతాడో అమృతమైనటువంటి వస్తువుని కూడా, ఆ విధంగా అది వివేకులు పరిశీలించే విధంగా అయితే పొందుతారో ఆ ప్రకారముగా ఏమి వాస్తవముగా యథార్థాన్ని రింగిక ఈ జగత్తు భయావహమైనటువంటిదని, ఈ భయావహ రహితమైనది అటువంటిదని జగత్తును స్వీకరిస్తాడు, భయావహమైనదని ఆత్మను విడిచిపెట్టేస్తాడు. ఒకరికి భయావహం అయితే ఇంకొకరికి ఏముంటుంది? పరమసత్యం అయిపోతుంది. అర్థమైందా? ఏమవుతుంది? పరమసత్యం అవుతుంది. ఇది విద్యుడి చేత గ్రహింపయోగ్యమైనదే. ఏది? ఈ విషయం అన్నమాట. అందుచేత రామ, జడం దేహాది చిత్తాంతం విచార్య సకలం వపుః లభ్యతే నాహమస్మీతి తస్మాన్నాస్మీతి సత్యతాం. జడం దేహాది చిత్తాంతం. జడం దేహమాది చిత్తం అంతం వరకు మనం దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము, అహంకారము ఇత్యాది చిత్తముతో అది అంతం ఉన్నది. అదే అనమాట దేహాది పర్యంతం అంటాం కదా. కాబట్టి దేహము ఆది మొదలుకొని చిత్తం వరకు ఏదైతే ఉన్నదో ఈ జడమైనటువంటి ఉపాధినంతా బాగుగా విచారించి చూస్తే నేను అనుకున్నది ఒక్కటి లేదు. ఏం లేదు? నేను అనుకున్నది ఒక్కటి లేదు, ఏదీ లభించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం తేలింది? నేను ఈ దేహాదులు కాను అని పరమసత్యం అనేది నిశ్చయమైంది. భోగత్యాగ విచారాత్మా పౌరుషాన్నాన్యదత్రహి ఉపయుజ్యతే ఇత్యజ్ఞాః స్వాత్మైవాసు ప్రణమ్యతాం. చెప్తున్నారు, ఓ జనులారా, ఎందుకంటే రాముడితో పాటు అందరి జనులు కూడా అక్కడ కూర్చున్నారు శ్రవణం చేయడానికి.
ఆ జనులతో కూడా చెబుతున్నారు. ఈ ముక్తి విషయంలో ఒక 3 చక్కగా మనం ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. 1 భోగత్యాగము, 2 విచారణ, 3 తన యొక్క ఇంద్రియ మనోనిగ్రహాది రూప పురుష ప్రయత్నము. ముక్తి విషయంలో ఈ 3 ఉండాలి. 1 ఏమిటి? భోగముల యొక్క త్యాగం, శబ్దస్పర్శ రూప రసగంధాది ఆ విషయ భోగముల యొక్క త్యాగము. 2 సదా ఆత్మ విచారణ అన్నటువంటిది అవసరమైన మాట, ఎన్ని పనులున్నా. ఇక 3 ఈ ఇంద్రియము మనస్సు ఇత్యాది రూప ఇది నిగ్రహించడానికి తగిన పురుష ప్రయత్నం వదలకూడదు. ఈ 3 తప్ప మరి ఇవీను ఉపయోగించవని నిశ్చయించి, ఎందుకంటే వాళ్ళ అనుభవపూర్వకమైన తత్వాన్ని మనకి సారం ఇస్తున్నారన్నమాట. ఇత్యజ్ఞాః అనాత్మవర్గం అంతట్లో పరిత్యజించి స్వాత్మకే శీఘ్రముగా ప్రణామము చేయు అని చెప్తున్నారు. ఈ ప్రకారంగా చేసినట్లయితే తప్పక ఆత్మానుగ్రహం నీకు కలుగుతుంది. ఇక దాని క్రమం చెప్తున్నాను విను. నిర్వాసనం మననమేవం ఉదాహరంతి మోక్షం వినా భవతి తన్న జాతు బోధాత్ సన్నో జగద్భ్రమైతీగ పర ప్రబోధో న ప్రత్యయో అత్ర యదతః సుచిరాయ బంధః. నిర్వాసనం రామచంద్ర, వాసనారాహిత్యం సమస్త వాసనలు ఎప్పుడు క్షయించిపోతున్నాయో, మనస్సు బ్రహ్మభావనతో ఉంటుందో ఇదే మోక్షము. మోక్షానికి ఒక్కొక్కటి విశిష్ట మహర్షుల వారు తేలిగ్గా అర్థమయ్యేటట్టు ఇస్తున్నారు. సమస్త వాసనలు ఎప్పుడైతే నాశమైపోతున్నాయో, మనస్సు బ్రహ్మభావనతో ఎప్పుడు ఉండిపోతుందో అదే మోక్షం అని శృతులు విద్వాంసులు కూడా మనకి చెబుతున్నారు. మరి ఇట్టి స్థితి కావాలి అంటే తత్వజ్ఞానము లేక ఎన్నడూ సంభవింపనేరదు. ఇది వాసనాక్షేము కానీ, బ్రహ్మభావనతో మనస్సు ఉండడం కానీ, తత్వజ్ఞానం అనేది ఉంటేనే మనకి సాధ్యపడుతుంది, లేకపోతే సాధ్యపడదు. ఆ మహాప్రమోదముగా తత్వజ్ఞానం ఏమవుతుంది? అది ఆ తత్వజ్ఞానము ఈ జగద్భ్రమ అనేది ఏదైతే ఉన్నదో ఇది సత్యము కాదని నిర్ధారిస్తుంది. రజ్జువునందు సర్పం మొదలుగా ఆ సర్పం ఎలా సత్యం కాదు నిర్ణయిస్తుందో, ఆత్మయందు ఆరోపితమైనటువంటి జగత్తు కూడా సత్యం కాదని నిర్ణయిస్తుంది. ఇది తత్వజ్ఞానం. ఇంకా నిర్ణయిస్తుంది ఆత్మయే సత్యము అన్నటువంటి నిర్ణయిస్తున్నది తత్వజ్ఞానం. కాబట్టి కానీ జనులకు అట్టి బోధయందు విశ్వాసం మాత్రము లేకున్నది. ఏదైతే ఆత్మజ్ఞానము అన్నిటికంటే గొప్పది అన్నటువంటి విషయము కృష్ణ మహర్షి అంటున్నారు జనులతో. ఆనాటి నుంచి ఈనాటి వరకు జనుల్లో మరి అంత ఆత్మతత్వ జ్ఞానాన్ని మనం గ్రహించాలంటే సామాన్యమా? అది సామాన్యులకి వీలు పడదు. అందుకని అంటున్నారు, అందువల్లనే వారికి చిరకాలము సంసార బంధము ఏర్పడుతున్నది అని చెప్తున్నారు. ఈ విషయాలను అందిస్తున్నారు. ఇంకా భూతాని దేహమాంసాది తచ్చాసద్విభ్రమో జడః బుద్ధి అహంకార చేతాంసి తన్మయాన్యేవ నేతరతు. భూతాని అంటే పంచభూతాత్మలతో కూడినటువంటి దేహ మాంసాది, ఈ మాంసమయమైనటువంటి స్థూల శరీరమైన దేహము తచ్చ అసద్విభ్రమో జడః, అది అసత్తై ఇంకా జడమై ఇంకా భ్రమరూపమై ఉన్నది. అట్లే బుద్ధి అహంకారము చిత్తము ఈ 3 మున్నగనవి. ఇవన్నీ కూడా ఎక్కడివి? పంచీకృత పంచమహాభూతములతో ఉత్పన్నమైనవి. అందుచేత తస్మాత్ సర్వం మనాశ్రిత్య వ్యోమవత్సముపాస్యతాం అపునఃస్మరణం శ్రేయః
ఇక విస్మరణం పరం. అందుచేత మరి ఇంతవరకు మనం విచారించాం విషయాన్ని. తస్మాత్ అంటే అందువలన సర్వం అనాశ్రిత్య. కాబట్టి ఈ సమస్త దృశ్య ప్రపంచాన్ని కూడా ఆశ్రిత్య అంటే దాని యందు ఏమే మన యొక్క దృష్టి ఉంచడం. అనాశ్రిత్య అంటే దాని దృష్టిని పూర్తిగా విడిచిపెట్టడం. విడిచిపెట్టి ఎట్లా ఉండాలి? వ్యోమవత్తు సముపాస్యతాం. ఎలా ఉండాలి? ఆకాశం వలె ఎలా ఉండాలి? నిర్మలముగా ఉండాలి. ఇక అపునస్మరణం శ్రేయ. ఏ విషయాన్ని మనం త్యజించినామో మరలా ఎన్నడను ఆ దృశ్యమును స్మరింపకుండుటే శ్రేయోదాయకమైనది. అవునా? ఇక విస్మరణం పరం. దాని యొక్క విస్మరణను బాగుగా సాధిస్తారు. ఎందుకంటే కేవలము ఆత్మతత్వ విషయమే ఈ నిర్వహణలో ఉంటుంది, ఇంకోటి ఉండదనమాట. అందుకు దానికనే ఆ గట్టి పడ్డని చెబుతూ ఉన్నారు. సర్వం దృశ్యం జగద్బ్రహ్మ సదిత్య అవగతే స్ఫుటం జలశోషాదివోదేతి బింబిక్షయీ శివం. అయితే నీరు మనకు ఉంటాయి నదుల్లో. నీరు నదుల్లో ఉంటుంది. మరి నీరున్నప్పుడు దానిలో ఏమవుతాయి? సూర్య ప్రతిబింబాలన్నీ చంద్ర ప్రతిబింబాలు పడుతుంటాయి. మరి నీరు ఎండిపోయినప్పుడు ఏమవుతుంది? మొత్తం అంతా నీరు ఎండిపోయినప్పుడు బింబం ఉంటుంది కానీ ప్రతిబింబము ఉండదు. అది అనమాట. కాబట్టి అక్కడ బింబం ఎప్పుడు నష్టము కాదు. నీరు ఎండిపోయినా పైన బింబం ఉంటుంది. బింబం ఎప్పుడు నష్టం అవుతుందా? నష్టం అవదు. ప్రతిబింబమే నష్టం అవుతుంది. అలాగనే సూర్యుడు మాత్రమే శేషించినట్లు జలశోషాదివోదేతి సర్వం దృశ్యం జగద్బ్రహ్మ. ఈ సమస్తమైనటువంటి జగత్తు ఆరోప దృష్టిచే ఎప్పుడైతే మనం నేతి వాక్యముల ద్వారా మిథ్యాని నిర్ణయం చేసుకున్నామో ఆ నీరు ఎండిపోయినప్పుడు ఎలాగైతే బింబం ప్రతిబింబం నష్టమైపోతున్నదో ఆ ప్రకారముగా ఎప్పుడైతే ఈ అధిష్టాన సత్తా యొక్క విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకుంటున్నామో అప్పుడు జగత్తే మనకి కేవలం మిథ్య అని భాషిస్తుంది అనమాట. బ్రహ్మమే ఒక్కటి ఉన్నది, అన్యవది లేదని భాషిస్తుంది అనమాట. అందుకని ఆత్యంతిక భ్రాంతిలయే యుక్త ఏవావగచ్చతి స్వరూపం నోపదేశస్య విషయో విదిశోహితతో. ఎప్పుడైతే మనకి ఈ దృశ్యభ్రాంతి అనే సంపూర్ణమైన విలయం ఉండిపోయిందో అప్పుడు ఆత్మస్వరూపము సమాధిష్టైన వారి స్వానుభవంతో తనకు తానే ఆనందంతో దాంట్లోనే నిమగ్నమై ఇది విషయం కంటే భిన్నమైనది ఇంకొకటి లేదు అనేది నిశ్చయాత్మకమై దృఢాపరోక్ష జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. అందుచేత దుఃఖం సదేవ నాశినాతి శుప్తవత్తనువాసన రూపాలోకం అనస్కారాన్ సంకల్పరహితానివా చెప్తున్నారు. శుప్తవత్తనువాసన శుప్తవత్తు తనువాసన. ఎందుకు అంటే ఎప్పుడైతే విచారణ అధికమైనటువంటి స్థితి అపరోక్ష జ్ఞానం అనేది ఎప్పుడైతే కరగబోతూ ఉన్నదో అప్పుడు వాసనలన్నీ కూడా సన్నగిలిపోతాయి అన్నమాట. సంకల్పాలన్నీ కూడా రహితములైపోతాయి. ఇక బాహ్యాభ్యంతర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిద్రాసుక పరవశుడికి మసికాడి ధరించిన దుఃఖం ఎట్లయితే అనుభవిస్తుంటాడో కరుస్తున్నప్పుడు ఆ విధంగా తెలుగులో ఉన్నవాడికి అవి అనిపిస్తాడు. ఏది? దోమలు బాగా మత్తెక్కి నిద్రపోయేది అనుకోండి, వాడికి ఎన్ని దోమలు కలిసినా తెలియదు. మనం అనుకుంటాం ఇంట్లో దోమలు నిద్రపట్టలేదని, వాడేమో గురి పెట్టుకొని నిద్రపోతూనే ఉంటాడు. ఆ విధంగా
ఎవరైతే ఈ సంకల్పరాహిత్య అనంతరము పరమాత్మ స్థితిని పొందుతున్నారో ఆయనకి ప్రాపంచికము యొక్క విషయాలు దోమల్లా కొడుతూ ఉంటున్నా అతనికి ఆ దుఃఖం అనేటువంటిది అనుభవానికి రాకుండానే ఉంటుంది. నిద్ర పట్టేవాడికి మనం ఏదైనా చేసినా వాడికి తెలివి లేదు కాబట్టి వాడికి తెలియదు. అలాగనే సమాధి నిష్ఠ అంటే పరమాత్మ స్వరూప సాక్షాత్కారంతో ఉన్నవాడికి ఈ యొక్క ఆధ్యాత్మికాది ఈ దుఃఖం ఏర్పడినట్లు అతనికి ఏమీ ఉండదు. అది చెప్తున్నారు. నాహమిత్యేవ కారణం నాహమిత్యేవ నిర్వాణం కిమేతావతి మూఢత సత్సంగమ విచారాభ్యం ఏతదాశ్వవగమ్యతే అంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు విచారిస్తే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? నాహం శరీరం, నాహం ఇంద్రియం, నాహం బుద్ధి ఇత్యాది. ఇవి నేను కాను. మరెవరు నేను? నిర్వాణం అంటే పరమపద మోక్షప్రదమైనటువంటి ఏ స్థానం ఉందో ఆ ఆత్మను ఇంత మాత్రము తెలుసుకోవడానికి ఏమిటి కష్టము అని అడుగుతున్నారు. ఏమంటారు? వశిష్ఠ మహర్షి ఆయన బోధించి అలిసిపోయినాడు కదా. మొత్తం ఇన్ని ప్రకరణాలు, 1-2 వేల శ్లోకాలు బోధించినాయన. ఇందులో ఏమి కష్టం ఉంది చెప్పండి. ఎవరికి పనులు మానమనలేదు, వ్యవహారం మానమనలేదు. ఏమిటి ఇక్కడ ఉంది? నాహమిత్యేవ నిర్వాణం. అహం ఇది కాదన్నది ఏమైంది? నిర్వాణం అయిపోయింది. అదే నిర్వాణం అంటే మోక్షం. నేను శరీర ఇంద్రియాలు కాదని ఇంత మాత్రం తెలుసుకోవడంలో ఏం కష్టమైంది? పెద్దగా పంక్తేం కాదు కదా, ఉన్న పంక్తి చిన్న పంక్తే కదా చెప్తున్నారే. మరి ఇది తెలియాలి అంటే దీనికోసమనే సత్సాంగత్య విచారణ అనేది అవసరం. ఏమీ లేదు. అహం అంటే ఏమైంది? బంధమైంది. నాహం అంటే ముక్తి. అహం అంటే బంధమైంది, నాహం అంటే ముక్తి. అందుచేత మరి రోజు చేయవలసిన విచారణ వదలకూడదని జనులు చెప్తున్నారు. కోహం కదమిదం దృశ్యం కో జీవ కించ జీవనం ఇది తత్వజ్ఞ సంయోగాత్తు ఏవజ్జీవం విచారయేత్తు. జనులారా, ఈ ఒక్క విషయాన్ని బాగా మీరు గమనించండి. ఏమిటంటే ప్రతిరోజు మీరు దేనికోసం విచారించాలి, ఏది విచారణలో ముఖ్యంగా ఉండాలి అంటే కోహం నేనెవడను, కథమిదం దృశ్యం ఈ దృశ్యం ఎట్లు ఏర్పడింది, ఈ జీవుడెవడు, అతని జీవనమేమి. ఈ ప్రకారముగా తత్వజ్ఞానుల యొక్క సాంగత్యం వలన యావజ్జీవితం విచారణ సలుపుకుండేవాడు. విచారణ అన్నటువంటిది ఒక 10 రోజులు 5 రోజులు కాదు. మనం ఎలాగైతే ఆహారం మనకు కావలసిన సామగ్రి తెచ్చుకొని వంట చేసుకొని భోజనానికి ఈ పని మనం ఎలా చేస్తూ ఉన్నామో అట్లాగా యావజ్జీవము అంటున్న ఉండవలసిందే అని వశిష్ఠ మహర్షి ఉద్ఘోషిస్తున్నారు. మరి అక్కడ విచారణలో ఏమి రావాలి? రోజు మనకి నేను, నా కోహం, నేనెవను అన్నటువంటి ప్రశ్న రోజు ఉండాలి మనకి. కథమిదం దృశ్యం ఈ దృశ్యం ఎట్లు ఏర్పడింది, కో జీవ ఇందులో జీవుడెవడు, కించ జీవనం జీవస్య జీవనం కిం అతని జీవనం అంటే ప్రాణాది ధారణ ఉంది కదా, అదేమిటి అని తెలపాలి. ఇంకా చెప్తున్నారు, ఈ తత్వవేత్త అన్నటువంటి ఈ ప్రకాశమైనటువంటి భానుడు వస్తే వచ్చిన లాభం ఏమిటి, నష్టం ఏమిటంటే జీవితం భువనం భాతి తతోహమితి నశ్యతి తత్వమేకేన తజ్ఞార్క సేవనాత్ సా నిషేవ్యతాం. అంటే ఎప్పుడైతే తత్వవేత్త అంటే జ్ఞానము అన్నటువంటి సూర్యుడు మనకి ఎప్పుడైతే లోపలికి వస్తున్నాడో అప్పుడేమవుద్ది, బోధచే తన జీవితం అంతా ఉజ్జీవితం అవుతుంది అన్నమాట. ఉత్తంటే ఏమిటి? పైకి లేవడం. ఉత్తంటే పైకి లేవడం. పైకి లేవడం అంటే అడిగంటి తన స్వరూపం తాను తెలుసుకోకుండా ఉన్నటువంటి స్థితిని ఇప్పుడు ఉజ్జీవం అవుతున్నాడు. ఏమి అంటే ఆత్మరూపముగా భాషిస్తాడు. కాబట్టి
ఈ ఆత్మతత్వమును ఒక్క క్షణంలో వాడికి అనుభూతం అవుతుంది. ఎవరికి తత్వజ్ఞానం ఎవరికి బాగా పడుతూ ఉన్నదో వాడికి ఆత్మజ్ఞానం అనేది ఒక క్షణంలో అనుభూతం అవుతుంది. కాబట్టి తత్వజ్ఞానిని తప్పక సేవ్యతాం అంటున్నారు. అయ్యా జనులారా, మీరందరూ కూడా అటువంటి తత్వజ్ఞానిని మాత్రం సేవ్యతాం సేవించాలి అని చెప్తున్నారు. యేషో అర్ధ సంభవత్వేవ తేనేదం కథయామ్యహం స్వానుభూతం నయం బాలా నా సమంజసవాదినః. ఇప్పుడు నేనేమైతే చెప్పున్నానో వాక్యాలు, ఈ అన్నిట్లో అసమంజసమైన వాక్యం ఒక్కటి కూడా లేదు జనులారా నమ్మన్నట్టున్నారు. సమంజసము కానిటువంటి వాక్యము ఏ ఒక్కటి కూడా లేదు వశిష్ఠ మహర్షి చెప్తున్నారన్నమాట. కాబట్టి స్వపౌరుషేణ ఒకటి, స్వధియా రెండు, సత్సంగమ వికాసయా యది వా నియతే జ్ఞత్వం తదుపాయో అస్తి నేతరః. ఇంతకుముందు కూడా చెప్పారు, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఒకటి, మనకి వికాసం అనేది ఎట్లా వస్తుందంటే సజ్జన సాంగత్యం ద్వారా వికాసము ఒకటి, స్వకీయ పురుష ప్రయత్నం ద్వారా వికాసం, స్వబుద్ధి చేత అంటే ఏమిటి, ఇది మంచి ఇది చెడ్డ అని స్వబుద్ధి చేత మాత్రమే మనుజుడు జ్ఞానమును పొందగలడు. వేరొక ఉపాయం ఎద్దీను లేదు. ఒకటి సజ్జన సాంగత్య సత్సంగము ద్వారా, రెండు స్వకీయ పురుష ప్రయత్నం ఉండాలి. అర్థమైంది? ప్రయత్నం లేకపోతే ఏ పని అవదు. మన ప్రయత్నం మనకి ఉండాలి. మూడు, ఆ ప్రయత్నము ఈ సత్సంగము ద్వారా ఏదైతే మనకు వెళ్తుందో అది తన బుద్ధి ద్వారా తాను తెలుసుకోవాలి. వేరొక ఉపాయం దీంట్లో ఆవగించంత కూడా లేదు. ఈ ప్రకారముగా చెబుతూ అతడు ద్వౌ వ్యాధి దేహినో ఘోరావయం లోకస్తథా పరః యాభ్యాం ఘోరాని దుఃఖాని భుంక్తే సర్వైరిహి పీడితః. ఒక రెండు మహాఘోర వ్యాధులు ఉన్నాయి జీవుడికి. అర్థమైంది? అది ఏమిటి ఆ ఘోర వ్యాధులు అంటే, ఒకటి ఇహలోకం, రెండు పరలోకం. వారు చెప్తున్నారు ఈ రెండు ఘోరమైన వ్యాధులు అటు జీవుడికి అనమాట. ఒకటి ఇహలోకం, రెండవది పరలోకం. ఈ రెండింటి వలన అతని సమస్త ఆపదలు పీడితుడి ఘోర దుఃఖాన్ని అనుభవిస్తాడు. భుంక్తే సర్వేరిహి పీడితః. రెండిట్లో ఎట్లా అంటే మళ్ళీ ఆయన విడదీస్తున్నారు. ఇక లోకే యతంతే జ్ఞా వ్యాధో భోగై దురౌషధై ఆజీవితం యథా శక్తి చికిత్సా వా పరామయే. ఇక ఒకటి ఏ లోకంలో ఏమిటి మనకి అందరికీ తెలిసిందే వ్యాధి. ఆకలిను, దప్పిక పుట్టడం, ఈ అన్నపానాది, ఈ భోగములు, తర్వాత ఔషధములు, ఈ యావజ్జీవితము యథాశక్తి మనం ప్రయత్నించనే ఉన్నాం. పుట్టిన తర్వాత ఇంకేం పని మనకి? అర్థమైందా? ఇది తెచ్చుకోవడం, కష్టపడడం, తేవడం, ఇది వండుకోవడం, తినడం, ఇంకో పని ఉందా మనకి? ఈ పని ఇది ఇలా ఇది మాత్రం సామాన్యమా? ఏమంటారు? సులభంగా నెరవేరినటువంటిదా? కష్టాతి కష్టతరమైనటువంటిది. దానికోసమే కదా, ఈ జ్ఞానం పొట్ట కోసమే కదా. ఏమంటావు? ఈ పాటలన్నీ దేనికోసం? మన దానికోసమే. అందుకని యావజ్జీవితము యథాశక్తి ప్రయత్నించనే ఉన్నాం. ఇక కానీ వీటికి మాత్రం చికిత్సలు మనం చేస్తూనే ఉన్నాం. ఆకలేసిందా అన్నాన్ని పెడుతున్నాం, రోగం వచ్చిందా ఔషధాన్ని సేవిస్తూనే ఉన్నాం. ఇది ఒకరోజు రెండు రోజుల పనే, ఒకరోజు రెండు రోజుల పనే. ఎప్పుడు రోగం వస్తుందో అది ఎవరికైనా అర్థం అవుతుందా? రోగమా మేఘమా అన్నాడు.
మేఘం ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు, రోగం ఎప్పుడు వస్తే ఎప్పటికీ తెలియదు. తెలుగు వస్తాయి అనుకున్నా దాంట్లో తక్కువ వచ్చి పడిపోతుంటాయి. అందుకని ఇది ఎవరికి అంతుండదు. కానీ నరక జన్మ పరంపరాది రూపస్య, ఈ ప్రకారంగా ఈ నరక జన్మ పరంపర రూపమైనటువంటి ఈ పరలోక వ్యాధి యొక్క చికిత్స ఇట్టి భోగాదులు ఇచ్చే సంభవింపనేరదు. అది ఇట్టి దానివల్ల దానికి చికిత్స కుదరదు. అయితే పరలోక మహావ్యాధో ప్రేతంతే చికిత్సనం శమ సత్సంగ బోధాఖ్యై అమృతై పురుషోత్తమః. పురుషోత్తమః కాబట్టి పురుషోత్తములైనటువంటి వారు పరలోకమనే మహావ్యాధి యొక్క చికిత్స కొరకు, పరలోకమనే పురుషోత్తములంటే పురుషానాం ఉత్తమ పురుషోత్తమ. పురుషులలో ఈ విచారణాది శీలు ఎవరున్నారో వారెవరు ఉత్తములు అనమాట, వీళ్ళందరూ పురుషోత్తములు అనమాట. అది కాబట్టి వారందరూ ఏం చేస్తారు, మహావ్యాధి యొక్క చికిత్స కొరకు శమము, ఒకటి శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, రెండవది సజ్జన సాంగత్యం, మూడవది జ్ఞానము అన్నట్టి అమృత తుల్యమైనటువంటి ఈ ఔషధములచే దీనికి పరలోక మహావ్యాధికి చికిత్స ఇదని వాడు చేస్తూ అంటుంటారు. అందుకని పరలోక చికిత్సాయాం సావధానా భవంతి మోక్ష మార్గ మహేచ్ఛాయాం శమశక్త్యా జయంతి తే. రామచంద్ర, ఈ ఎవరు పరలోకమనే వ్యాధికి చికిత్స, ఆ చికిత్స యొక్క దీని త్యజించుట ఎందు ఎవరైతే అంటే ఆ చికిత్స ఎవరైతే సరైనటువంటి విధాలుగా చికిత్స చేయాలంటే ఏమిటి, శమము దమము సత్యం సాంగత్యము ఇవి ఎవరైతే స్వీకరించారో ఇక వారికి ఆ పరలోక పరంపర అంటే ఏమిటి, పరలోకం అంటే ఇక్కడ రెండు విధాలు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకో లోకం వెళ్తాం అయిపోయి, కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి శమధమాదులు మనం లేకపోతే మళ్ళీ జన్మ వచ్చిన తర్వాత కూడా అవేం చేస్తాయి, మళ్ళీ పర అంటే తరువాత, లోకం అంటే మళ్ళీ జనమే. అర్థమైంది. ఇక్కడ పరలోకాలు రెండు అర్థాలు తీసుకోవచ్చు, ఒకటి పరలోకం ఏదో అన్యలోకం అని. ఇప్పుడు మళ్ళీ జన్మ అనంతరం అవి మళ్ళీ ఇందులోనికి వచ్చి ఈ విధంగానే బాధపడుతూ ఉంటుంటాయి అని ఇంకొక అర్థం. అర్థమైందా? అందుచేతన మనకి దీని ఎందు మనం ఏం చేయాలి, ఔషధం అనేది ఇంకొకటి లేదయ్యా. ఈ పరలోక వ్యాధి యొక్క చికిత్స యొక్క ఔషధము ఇంకొకటి లేదు. కాబట్టి ఒకటి సత్సంగాది ఔషధాలని నిరంతరము జాగరూకుడివై ఉంటుంది జనులారా. అందుచేత ఎవరైతే ఈ మోక్ష మార్గాన్ని అభిలషించాలనుకుంటున్నారో వారికి మాత్రం ఆ శమమనే ఔషధం యొక్క ఆవశ్యకత చాలా గొప్పది అని చిన్న చిన్న వాక్యాలు జనులందరికీ బోధిస్తున్నారనమాట. ఇహైవ నరక వ్యాధేః చికిత్సాం న కరోతి యః గత్వా నిరౌషధం స్థానం సరుజః కిం కరిష్యతి అంటున్నారు. అందుకంటే శాస్త్రము కానీ ఇక పెద్దవాళ్ళు కానీ మనకేం చేస్తుందంటే శాసనాత్యతి శాస్త్రం. శాస్త్రం ఎప్పుడు అది మనకి చక్కగా అనుకూలంగా చెప్పదా, గట్టిగా చెబుతారు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎందుకు చెప్తారు, మనకి మనం బాగుపడాలనే చెబుతారు. శాస్త్రము కూడా అది ఊరుకోదు, ఈ విధంగా చెయ్యాలని శాసిస్తారు. మరి ఆ శాస్త్ర సంబంధమైన ఆచార్యులు కూడా ఈ విధంగా చేయాలని చెబుతారు. అందుచేత చెబుతున్నారు ఇక్కడ ఈ ప్రకారముగా ఈ మనుష్య జన్మమునందే ఇహైవ అంటే ఈ జన్మమునందే ఎవడైతే నరక వ్యాధేః చికిత్సాతాం న కరోతి, ఈ నరకాది రూపమైనటువంటి ఈ పరలోకములో సంభవించినటువంటి వ్యాధి యొక్క చికిత్స ఈ జన్మలోనే ఎవరైతే నరలోకంలోనే చెయ్యరు,
రాబోయే ఉత్తరత్ర నరకాదికి సంబంధమైనటువంటి ఏదైతే మనకి ఇక్కడ నుండి ఈ వ్యాధులు, దానికి ఒక వ్యాధి పేరు పెట్టారు కదా, 2 వ్యాధులని. ఆ నరకానికి సంబంధమైనటువంటి స్థితి ఏదైతే కలగాలనుకుందో అది కలగకుండా చేసుకున్నటువంటి ఏమి మనకి బుద్ధి భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఈ జన్మలోనే దానికి సంబంధమైనటువంటి ప్రయత్నమే చికిత్స ఎవరైతే చేయరో ఇక క్రిమికీటాది జన్మలు పెట్టిన తర్వాత ఇంకేం చేస్తాం మనం? ఈ జన్మలోనే మనము ఏదైతే మనకి ఆత్మతత్వ జ్ఞానానికి సంబంధమైనది ఒక జ్ఞానం, ఆత్మ మరలా మనకి నరకాది బాధలు లేకుండా ఉండడానికి చెగినటువంటి సాధన ఇంకొక జ్ఞానం. అర్థమవుతుందా? నరకాదికి సంబంధం లేనటువంటిది ఆ జ్ఞానము కూడా ముఖ్యమే మనకి. అర్థమైంది కదా? ఇంకా ఆత్మతత్వ జ్ఞానం ఉన్నవారికి నరకము లేదు, స్వర్గం లేదు, ఇంకా అక్కడ మనం చూడక్కర్లేదు. కానీ నరకానికి సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే మనకి ఉన్నదో ఆ జ్ఞానం ద్వారా మనం నరకానికి సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొనుకుంటా మానవ జన్మంలోనే మనం లేకపోతే మళ్ళీ వచ్చే పశుపక్షాది క్రిమికీటక జన్మలలో మళ్ళీ మనం నరకానికి మార్గాన్ని వదిలేద్దామన్నటువంటి సంకల్పం కలుగుతుందా? అలానే కలగదు. అది చెప్తున్నాడు అనమాట. అందుకని ఈ ప్రకారముగా సాధు సాంగత్యాది ఔషధములు లేని ఆ నరకాది ప్రదేశములు అక్కడేమి ఇంకుంటుందా? ఉండదు. అక్కడ ఏ భాగం ఉంటే ఆ భాగం అనుభవించి మనం ఇక్కడ రావాలి. అక్కడ జ్ఞానానికి అందుబాటు అయినటువంటి స్థితి అక్కడ ఏమీ లేదు. అక్కడ యమలోకంలో కానీ దేవలోకంలో కానీ జ్ఞానానికి సంబంధమైన స్థితి ఇది లేదు. ఏది సంపాదించుకోవాలన్నా ఇక్కడే సంపాదించుకోవాలి. అన్యదా శరణం నాస్తి. ఇంకొక మార్గం ఎక్కడ లేదు. జ్ఞాన మార్గం ఇక్కడే. అందుకని ఈ ప్రకారముగా చెబుతున్నారన్నమాట. జనులారా, ఇహలోక చికిత్సాభి జీవితం యాతుమాక్షయం ఆత్మజ్ఞాన ఔషధై అజ్ఞా పరలోక చికిత్సితాం. అది చెప్పి చివరికి ఆ సారమే మిమ్మల్ని చెప్పేస్తున్నారేమి. ఇహలోక ఈ లోకంలో మనకి వ్యాధి రూపమైన ఆకలి, దప్పిక ఇవన్నీ ఉంటాయి కదా. వీటి యొక్క సమస్యలు ఎందే కాలమును గడిపేయకూడదు. కాలం అంతా వీటి ఎందే పశుపక్షాదులు క్రిమికీటకాలు వాడికి రెండవది తెలియదు కాబట్టి ఎక్కడ ఆహారం పగలు దొరికితే తెచ్చుకుంటాయి, రాత్రి పడుకుంటాయి, మళ్ళీ తెల్లారిసిపోతాయి, మళ్ళీ వస్తూ ఉంటుంటాయి. ఆ విధంగా మాత్రం గడిపి వేయకూడదు. మరి ఆ విధంగా గడిపితే మనం ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఆ విధంగా ఉంటే ఆహార నిద్ర భయమైధనాన్ని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం హి తేషాం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఇంకో ఏ జ్ఞానం? వేద విహిత జ్ఞానం. రెండు ఇక్కడ. జ్ఞానం అంటే ఒకటి వేద విహిత జ్ఞానం, రెండవది ఆత్మజ్ఞానం. వేద విహిత జ్ఞానం ఉంటే పశుపక్ష జన్మకి మనం పోం. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏ జన్మకి అర్థమైందా? అందుకే చెప్పారన్నమాట. జ్ఞానేన హీన అని కొన్ని దగ్గరలో అందుకే ధర్మేణ హీన అని వాడతారు. ధర్మేణ హీన పశుభి సమాన అని వాడుతుంటారు. ధర్మం అంటే ఏమిటి? అక్కడ వేద విహిత కర్మయే ధర్మమైన మాట. అందుకని ఈ ప్రకారముగా ఆయు వాయుచలతో పత్రలవాంబు కణభంగురం పరలోక మహావ్యాధి యత్నేనాసు చికిత్సితాం. ఆయు అన్నటువంటిది వాయువు చే కదిలింపబడి చిన్న ఆకు యొక్క చివరనున్న జలబిందు వలె క్షణ భంగురమైనదట. ఆయు ఎలాంటిదంటే అంటున్నాడు, చిన్న ఆకు మీద ఒక చిన్న జలబిందు ఉంటారు కదా,
అదేమవుతుంది, వాయువు కదిలితే ఆ బిందువు ఎప్పుడు కింద పడిపోతుందో తెలియదు. కావున సత్సంగాది ప్రయత్నములచే పరలోక మహావ్యాధికి శీఘ్రముగా చికిత్స గావిప్పుడు చెప్తున్నారు. మనకి ప్రయత్నము ఇంకా చెప్పినటువంటిది ఆ మూడిని ఏమి, ఇది దేనికి మనకి రాబోయే జన్మకు కానీ జన్మాంతరంలో ఉన్నటువంటి అవరోధాలకు కానీ ఆ చికిత్సకి, అంటే దానికి చికిత్స చేయాలంటే అది ఈ జన్మలోనే మనం దానికి కూడా చికిత్సకి పాల్గొనాలి. కాబట్టి భోగ పంకార్ణవే మగ్న ఆత్మనా ఉత్తార్యతే యది స్వపౌరుష చమత్కృత్య తదుపాయోస్తి నేతరః చెప్తున్నాడు. భోగ పంకార్ణవే, భోగరూప పంకం అనే సముద్రంలో మునిగి ఉన్నటువంటి ఆత్మ, భోగరూప పంక సముద్రంలో మునిగిపోయినటువంటి ఆత్మ అంటే జీవుడు స్వకీయ పురుష ప్రయత్నం చేతనే ఉద్ధరింపబడవలసే ఏమంటారు అది చెప్తున్నారు. స్వపౌరుషైచ తదుపాయో నాస్తి నేతరః, అట్లుగాని చేయకపోతే ఆ దాని ఉద్ధరణకు వేరే ఉపాయమే లేదు. మామూలు బురదలో పడిపోతే ఏమి, ఇంకొకరు ఏం చేస్తారు, తీసి బయట పెడతారు, ఇంకొకటి తీసి బయట పెడతాడు. కానీ ఈ శబ్దస్పర్శ రూప విషయాది సంబంధమైనటువంటి పంకంలో మనం పడ్డాం అనుకోండి, ఈ పంకం నుంచి ఇతరులు ఇది చెప్పినంత వరకే కానీ రావడం ఏమిటి, మనమే స్వయంగా దాని నుంచి బయటికి రావాలి అని చెప్తున్నారు. అందుచేత అజితాత్మా జనో మూఢో రూఢో భోగైక కర్దమే ఆపదాం పాత్రతామేతి పైసామివ సాగరః చెప్తున్నారు. ఇప్పుడు ఈ నదీ జలాలన్నిటికీ పాత్ర ఏమిటి చెప్పండి, సముద్రం అంతే కదా. నదీ జలాలన్నిటికీ పాత్ర సముద్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇట్లా అజితేంద్రియుడు అనమాట, అంటే ఇంద్రియములని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు కేవలము ఇక్కడ భోగైక కర్తమే విషయభోగములనే బురదయందు మునిగి ఉన్నట్లయితే సముద్ర జలాలకన్నిటికీ పాత్ర ఎలాగవుతుందో ఇది నదీ జలాలకి సమస్త ఆపదలకి పాత్ర ఇది అవుతుంది అనమాట. అయిందా? ఏదవుతుంది, ఈ విషయభోగమని బురదయందు మునిగి ఉన్నవా మనుషుడికి ఏమవుతుంది, సమస్త ఆపదలకి ఈ బురద మనకి పాత్ర అవుతుంది. సమస్త నదులకి పాత్ర సముద్రం అయ్యేటట్టుగా సమస్త ఆపదలకి పాత్ర శబ్దాది విషయములే పాత్ర అవుతుంది అన్నమాట. అది చెప్తున్నారు. జీవితస్య యథా బాల్యం దృష్టం ప్రాధమకల్పితం నిర్వాణస్య తదా భోగ సంత్యాగో రాగశాంతిదః సంత్యాగో రాగశాంతదః చెప్తున్నారు. మన జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏమిటంటే బాల్యం. బాల్య యౌవన కౌమార వార్ధక్యం. అది జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి, బాల్యం. అలాగనే ఏమి ఇప్పుడు ఏమి రాగక్షేదాయకమైనటువంటి, అంటే రాగమును నశింప చేసినటువంటిది. ఇక విషయభోగ సంత్యాగం, విషయభోగాన్ని సమ్యక్ చక్కగా విడిచిపెట్టినటువంటిది. ఏమిటయ్యా మెట్టు అంటే దీనికి నిర్వాణమైనటువంటిదే మొట్టమొదటి మెట్టు. నిర్వాణానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే మోక్షానికి మెట్లు, ఇది మెట్టు మొదమెట్టు. జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి, బాల్యం. ఆ బాల్యం నుండే మనము చివరి వరకు వచ్చాం. అలాగనే చెప్తున్నారు ఇక్కడ మనకి ఆ ప్రకారముగా ఇక మోక్షం అనే దానికి మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే
రాగక్షయదాయకము విషయభోగ సంత్యాగం. అది విషయముల యందు ఆశను, తనలో ఉన్న రాగాన్ని, క్షయ నాశనాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పుడు మోక్షం యొక్క మొదటి మెట్టు మనం కూర్చున్నట్టు. అది చెప్తున్నారు. ఇదంతా నిర్వాణ ప్రకరణంగా. ఇంక రెండో వాట ఉంటుంది ఇందులో. ఏమంటారు, ఇదే చెప్తుంటారు. ఏది యథార్థమైందో దానికోసం. తజ్ఞస్య జీవిత నది సకలోల్లాప్య సంభ్రమ సమం వహతి సౌమ్యైవ చిత్త సంస్థేవ నీరసా. చెప్తున్నారు ఇక్కడ. తజ్ఞస్య అంటే జ్ఞాని. జ్ఞాని యొక్క జీవితం అనేది రెండు విధాలు ఉంటుంది ఇక్కడ చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. జ్ఞాని యొక్క జీవితం అను నది కల్లోలితమై ఉన్నప్పటికీ చిత్రమందలి నది వలె సంభ్రమరహితముగను సమముగను వర్జితముగను సౌమ్యముగను ప్రవహించదు. ఏమర్థమైంది? విషయాలైతే డీప్గా వెళ్తున్నాయి. ఇప్పుడు జ్ఞాని యొక్క జీవితం అను నది, జ్ఞాని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆ నది ఏమిటి? విషయ కల్లోలతమైన నది. కల్లోలితమై ఉన్నప్పటికీ, కల్లోలితం అంటే ఏమిటి? అంతా అల్లకల్లోలంగా ఉందంటాం కదా మనం. అంతా అల్లకల్లోలంగా ఉందంటే మనం మన కార్యములన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు అల్లకల్లోలం అంటాం, అంతే కదా. అల్లకల్లోలం పేరు తెలుగులో మరి అంతే కదా అర్థం. అల్లకల్లోలం అంటే ఏమంటాం మరి? మనం వాటి పదానికి ఇప్పుడు అర్థం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కల్లోలం అన్నారు. ఆ విధంగా కల్లోలం అయినప్పటికీ చిత్రమందర నది వలె అన్నారు. అంటే స్వానుభవం అనేది కాకుండా ఒక నది రూపం చిత్రంలో నది తీస్తారు చక్కగా. ఇక దాని ఎందు ఏమవుతుంది? ప్రవాహంగా చిత్రాల్లో ఉన్నప్పటికీ అది వాస్తవంగా అది కదలక ఉండదు. ఆ ప్రకారముగా అది సౌమ్యముగా ఆ యొక్క జీవితం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే సౌమ్యంగా ప్రవహిస్తుందంటే ఎట్లా ప్రవహించడము? ప్రారంధవశాత్తు కల్లోలం తప్పదు. ఏమంటారు? జ్ఞానికి మాత్రం తప్పుతుందా? యోగికి తప్పుతుందా? ఎవరికి తప్పదు. ప్రారంధమంలో ఉన్నటువంటి ఏ విషయమైనా అది ఎవరికైనా కల్లోలమే. అయితే సామాన్యంగా ఆ కల్లోలాన్ని ఇతడు ఊహించి సహించుతాడు. కాబట్టి ఎందుకు సహిస్తాడు? ఇది నేను చేసినటువంటి కర్మ యొక్క ఫలమే కానీ ఇది ఇతరులు మనకిచ్చినది కాదు అన్నటువంటి దృఢనిశ్చయం అయిపోయింది. కాబట్టి ఆ కల్లోలము ఎప్పుడైతే వస్తూ ఉన్నదో జ్ఞానికి, దాని ఎందు ఇప్పుడు తాను కోసుకుంటున్నాడు. కోసుకునే తక్కువని తెగిపోయారు. ఏదో తొండకాయలు కోస్తున్నాడు, బీరకాయలు కోస్తున్నాడు అనుకుందాం, కానీ ఏది తెగిపోయి. ఎవరైనా వచ్చి కోసిన దానికి తనంతట తాను కోసుకునే దానికి ఎంత తేడా ఉంది? తనంతట తాను కోసుకోలేదు, దొండకాయ పోయి చేయి కోసుకుని అనుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి గమకు ఏడు ఖండించుకోండి, అప్పుడు తనలో ఉన్నటువంటి ఆవేశము, తనకున్నటువంటి కోపము, తనకున్నటువంటి రజస్తమో గుణముడి విజృంభణము ఎలా ఉంటుంది? ఉంటుందా లేదా? అదే ఏలు తాను కోస్తున్నాడు. తలుపు ఒకసారి ఏంటి మనం తలుపు మనకి మనమే తలుపు వేసుకుని ఏలు పెట్టించుకుంటాం. ఒకసారి మనకి మనం వేసుకుంటున్నాం. అశ్వమైన మండేసరి పోతుందా అన్నట్టు అయిపోతుంది ఒకసారి. ఇప్పుడు ఎవరితో చెప్పుకోలే, ఎవరు తిట్టలేము. ఆ విషయం చెప్తే ఆ విషయం అర్థం కావాలి కదా మనకి. ఇప్పుడు అక్కడ రాసిన విషయము అర్థం కావాలి కదా ఇప్పుడు మనక. ఈ కల్లోలం ఎట్లా ఏమిటనేదా? ఇప్పుడు ఎప్పుడైతే ఇది అయిపోయిందో ఇక ఉత్సవం అనుకోని మందు పెట్టుకొని ఇవి ఓచుకోవడం లేదా? ఇది ఎలాగుంటుంది? జ్ఞాని అల్ల కల్లోలము చిత్రమైన నది కల్లోలం నాకు కనబడుతూ ఉంటున్నా అది వాస్తవంగా కల్లోలము కాదు, ఫోటో మీద. అలాగా ఇది తను చేసుకున్నదే తాకు వచ్చింది కాబట్టి ఇంక నేనేమనుకున్నా లాభం లేదు అనుకుంటా. అలాగనే మన పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటిది ఏదో ఒకటి కల్లోలం మనకి సంభవిస్తూ ఉంటుంటాయి. ఏమంటారా? అప్పుడు
మన ఏటి జ్ఞాని ఆ చిత్రం మీద కల్లోలంగా, అది చిత్రం ఉంటుంది, కల్లోలమైన ఫోటోలు అందులో ఉంటాయి, ఏం లాభం, అది కదలాడా మెదలాడా, నిర్వికారంగా ఉన్నట్టుగా తాను వికారరహితంగా ఉంటాడయ్యా రామచంద్ర అని చెబుతున్నారు. అది జ్ఞానికి చెప్పాడు. ఇప్పుడు ఇక అజ్ఞానికి చెప్తున్నారు. అజ్ఞ జీవిత నద్యాస్తు రసనాత్యంత భీషణ ఆవర్తా వృత్తి విక్షోభ కల్లోలా సహవాహిన. అజ్ఞానుల యొక్క జీవితం అనే నదులు ఉన్నాయి కదా, ఇవి ఆక్రంద ధ్వనులతో. ఏమిటి ఆక్రందం అంటే గొప్ప శబ్దం అనమాట. శబ్దమైన ధ్వనులతో కూడి మిగుల భయంకరములే. ఎలా ఉంటాయి తెలిసి అవకాశం మహాభయోత్పాదన కలిగిస్తాయి. అర్థమైందా? అదే మహాభయం. ఓసారి చిన్నపిల్లలు సముద్రం దగ్గరికి వెళ్తే ఆ కెరటాలు చూసి భయపడిపోయి ఆవిడ దూరం పరిగెట్టిపోతాను. నేనే పరిగెట్టిపోయాను చిన్నప్పుడు వాళ్ళ. అర్థమైందా? ఇద్దరు పట్టుకెళ్ళి ముంచి ఎత్తినారు. అప్పుడు అర్థమైందా? వాళ్ళని ఎందుకనో నేను సాక్షి అనమాట. ఆ ప్రకారముగా ఈ కామాది వృత్తులను ఆవర్తములచే విక్షోభమైనటువంటి తరంగములతో ప్రవహిస్తుంటారు. జ్ఞానికి చిత్రం మీద బొమ్మలా ఉంటుంది, జ్ఞానికి సాక్షాత్ తరంగాల్లా ఉంటుంది అన్నమాట. అందుచేత సతోపి మృన్మయస్యేవ యస్యా సంవేదనాత్మకం సాహం జగద్విగలితం తమాహుర్ముని సత్తమం. మునిశ్రేష్ఠుడు ఎవరు అంటే చెప్తున్నారు విష్ణు మహర్షి. సతోపి సత అంటే చేతనుడైనప్పటికీ, అర్థమైంది కదా, చేతనుడైనప్పటికీ ఎవనికి మృన్మయస్యేవా ఆ మృన్మయ విగ్రహమునకు వలె మృన్మయము విగ్రహము ఉంటుంది కదా, ఆ విగ్రహం ఏదైనా కదులుతుందా? మనం కదిలితేనే కదులుతుంది. కాబట్టి చెప్తున్నాడు చేతనుడైనప్పటికీ ఎవనికి మృన్మయ విగ్రహమునకు వలె దృశ్యవృత్తులను అహంకార సహితముగా జగత్తు శమించిపోవచ్చున్నదో అట్టివాడే మునిశ్రేష్ఠ అనపడు. అర్థమైందా? అంటున్నాడు సతోపి మనం చేతనత్వం మనకు ఉంది కదా, చేతనుడైనప్పటికీ మృన్మయముతో చేసిన విగ్రహము ఆ విగ్రహానికి దూషణం చేసిన, భూషణం చేసిన, నిందించిన అది ఏ వికారాన్ని అయితే పొందుతుందా? ఆ విధంగా ఈ చేతనుడైనప్పటికీ అహంకార సహితముగా ఈ జగత్ ఎప్పుడైతే శమించిపోయిందో అట్టివాడు మునిశ్రేష్ఠుడట. అర్థమైందా? ఇదికైనా అర్థమైంది మొక్క. మృన్మయమైనటువంటి విగ్రహము దాన్ని పూజించినా తిరస్కరించినా దాన్ని తీసుకెళ్ళి 10 రోజులు గణపతి నవతంత గణపతిని చేసి తీసుకెళ్ళి ఆ లారీతో కింద పడేసినా ఎక్కడ మూసి నదిలో అది ఏది ఉండిపోతుంది. ప్రతి 10 రోజులు ఎంత అర్చన చేస్తాంతో మా చేయమా, ఎంత చేసి నాకు ఇందులో పడేశారు అన్నటువంటి దానికి కూడా ఏమి లేదు. ఆ ప్రకారముగా ఈ ఛాత్రుడు అయినప్పటికీ అహంకార సహితముగా ఎవరైతే సమంతి ఉంటుందో వాడు మునిశ్రేష్ఠుడయ్యా. మునిశ్రేష్ఠుడు అని పేరు సామాన్యం వస్తుందా? ఆ మునియే వస్తుంది పేరు అందరికీ. మునిశ్రేష్ఠుడి పేరు అందరికీ రావాలంటే ఏ కోటికో ఏ 10 కోట్లకో ఒక్కడు ఉంటారు. అర్థమైందా? మునులు అంటారు, మునులు మరణాత్మ ముని అన్నాడు. ఏమంటారు? ఎవరు మరణం చేస్తున్న వారు ముని అయిపోతారు. ఏమంటారు? ఆ మరణం నిధిధ్యాసకు వస్తే కదా, నిధిధ్యాసనానికి అనుష్ఠానానికి వస్తే కదా అప్పుడు శ్రేష్ఠ అవుతాడు. అందుచేత ఈ విధంగా ఆ రోజుల్లో ఇంత డీపుగా ఎంత వర్ణించిన రాముడికి అర్థం కాదు. అర్థమైంది కదా.
ఈ ప్రకారంగా చెప్తున్నారు. యస్య చ ఇచ్చోదయః తస్య సంత్యవశ్యం సుఖాదయః తే తే సమ్యక్ చికిత్స్యంతే పూర్వమిచ్చైవ ముచ్యతాం. ఎవనికి కోరిక యస్య చ ఇచ్చ ఉదయంతః, ఎవనికి కోరిక ఉత్పత్తి అయిందో అతనికి సుఖము దుఃఖము తప్పగా కలుగుతూ ఉన్నది. అయిందా? ఇచ్చ ఉదయ, ఎవరికి ఏ కోరిక వైద్య కోరిక, ఒక పండు కావాలనుకున్నాం, ఆ పండు తిన్నప్పుడు సుఖంలాగా ఉంటుంది, తర్వాత ఆ పండు ఇంటికి పడిపోతే దుఃఖంగా వస్తారు. అలాగే ప్రతి విషయం తీసుకోవాలి. ఎవనికి కోరిక జనించును అతనికి సుఖము దుఃఖము తప్పక కలుగుతుంది. తస్మాత్ అందువలన ఆ దుఃఖాదులు బాగుగా తొలగవలనన్నా ముందు కోరికను విడనాడవలేను రామా అని చెప్పినాడు. జైందా ఒకటి ఎలా ఉన్నాయి అనుకున్నా, వజ్రాయుధాలు ఉన్నాయి. ఏమంట అది ఇచ్చినటువంటిది వజ్రాయుధాలు, వజ్రాలు అనమాట ఇవన్నీ అని చెబుతున్నాడు అనమాట. ఉపదేశ్యాతిశాయిత్వాత్ సర్వాపహ్నవయేవచ కృతోయం సచ సత్యాత్మా తయేవాహం విశిష్యతే. రామ, సమస్త దృశ్యము తొలగింపబడినను, సమస్త దృశ్యము కూడా తొలగింపబడిన అసత్యమైనటువంటి ఆ దృశ్య పదార్థము కంటే అతీతమొకటి వలన సత్యమై ఉపదేశ్య రూపమై అహం పదార్థానికి లక్ష్యమైనటువంటి ఆత్మ మాత్రము శేషించున్నది. మనము ఇది కాదని మొత్తం అంతా తీసివేసిన లాస్ట్కి సత్య వస్తున్న ఆత్మ మాత్రం ఎప్పుడు అదేమి శూన్యము కాదు, అది శేషించే ఉంటుంది. కాబట్టి అగ్రస్త సిద్ధ సంచారు జ్ఞాయతే నాసి దారుణః యథైక పార్శ్వ సంసుప్త నరః స్వప్నాభ్యగర్జితం. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని సమయాల్లో మనకి పిశాచుల యొక్క సంచారం ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి? ఆ సూర్యుడికి మనకి భయంకరంగా కనిపిస్తుంది. అలాగనే కొన్ని స్వప్నములందు విశేషమైన గర్జనలు వచ్చినప్పుడు కూడా మనకి భయంకరంగా కనబడుతుంది. అయితే ఈ భయంకరంగా గర్జనలు మనకి ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఎంతవరకు ఉంటాయి చెప్పండి? ఉంటాయి, స్వప్నం ఉన్నంత వరకే ఉంటాయి. ఈ భయంకరమైన గర్జనలు కానీ, ఈ పిశాచారి సంబంధమైన భావనలు కానీ ఉంటాయి. ఎప్పుడైతే జాగ్రత్తకు వచ్చింది ఇదంతా పోతుంది. అలాగనే ఎంతవరకు స్వాత్మతత్వమైనటువంటి విజ్ఞానం దృఢంగా కలగలేదో అంతవరకు ఈ యొక్క ప్రాపంచిక విషయములు అనేటువంటి భయాలు మనకి ఉంటూనే ఉంటుంటాయి. ఇవి మనకి భయము అన్నటువంటిది ఎవరికి పోతుంది? ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, అతడు ఎక్కడైనా సరే సిద్ధం కాబట్టి అది భయమే ఉండదు. మనకెప్పుడు భయము? ఆత్మ యొక్క బలాన్ని మనం తెచ్చుకుంటే, సామాన్య జీవుడు ఒక బలం ఉంది, మరి భయము ఉండదు. అలాగే ఆత్మ యొక్క ప్రాబల్యాన్ని మనం తెచ్చుకుంటే అప్పుడు ఈ యొక్క సంసార సాగరమునందు ఉన్నటువంటి దుఃఖాలు మనకేమి భయాలు ఏమి చేయవు అని ఈ విధంగా చెబుతున్నారు. యస్యాహమితి యక్షస్య సత్యైవాస్తి న సత్యతః అహోను చిత్రం తేనే మే భవంతో వివశీకృతాః. చెబుతున్నారు ఇక్కడ. మనకు అహంకారం అనే పిశాచము అది మనకన్నిటికీ అనర్థదాయకం అన్నమాట. ముందు దానిని వాస్తవముగా లేకుండా ఉనికి దానికి తావుకుంటూ చేసుకోవడమే మన ప్రయత్నము. అహంకారం అన్నటువంటి ఒక పిశాచితో పోల్చేయాలి.
పిశాచి వదులుతుందా? అందులో వదలదనమాట. ఆ ప్రకారముగా మీరందరూ కూడా తినలారా అని సంబోధిస్తాడనమాట. ఆహా, అటువంటి దానికి వశీకృతులు అయిపోయారు కదా మీరందరూ. ఆహా, ఏమి విచిత్రము అంటున్నాడు ఆయన. దీనికి వశలైపోయినారు. దీని నుండి బయటపడాలి కదా మనం ఇప్పుడు అని అంటున్నారు. అందుచేత దానిని ఏమి వదిలించుకోవడానికి మనం ప్రయత్నం అందరం చేసుకోవాలి. ఆ పిశాచాన్ని, ఈ పిశాచానికి ఏవో హైం హ్రీం హోం పట్ట స్వాహ అంటే పోతాయి, అర్థమైందా? ఏవో అంటే ఆ పిశాచి ఈ స్వాహాలకి పోయేదే కాదు, అర్థమైందా? అది ఈ స్వాహాలకి పోయేదే కాదే. అది అది చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. అంటే అన్ని 2 ముక్కల్లో ప్రజలందరికీ మరి చిన్న చిన్న ముక్కలు అర్థం కావాలి. పిల్లలు చాలా మంది కూర్చోవాలి రాముడితో పాటు. వేదనం బంధనం విద్ధి విద్ధి మోక్షమవేదనం యథాస్థితం యథాచారం భవశాంతమవేదనం. రామచంద్ర, వేదనం బంధనం విద్ధి, వేదనం బంధనం విద్ధి అన్నాడు. అవేదనం మోక్షం విద్ధి అన్నాడు. వేదనం అంటే స్మరణమే బంధనం, స్మరణం లేకుండాటే మోక్షం. అంత తేలిక లేచే మాటలు వినడానికి బ్రహ్మ మనసు పొందిప్పి పల్లెలో పెట్టినట్టుంది. ఏమంటారు? ఈ 2 ముక్కలు సాధించడానికి ఈ జన్మ అయిపోతుంది, పోయిందా? ఏమంటారు? ఈ 2 ముక్కలే, ఏ చదవక్కర్లే, చాలు. ఈ 2 ముక్కలు చాలు. మన మనుష్యానం కారణం బంధమోక్ష చెప్పారు కదా అక్కడ కూడా. బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. నిర్విషయం మోక్షం, విషయాసక్తం బంధం. అందుకే ఇక్కడ కూడా చెప్పేశాడు, భగవద్గీతల్లో చెప్పేశాడు. ఏమన్నారు 2 ముక్కల్లో? నేను అంటే బంధం, నాది కాదంటే మోక్షం. ఏమంటారు? భగవద్గీత సారం ఏమిటి? నేను అంటే బంధం, నాది కాదంటే మోక్షం. అంతే. అహం అంటే ఇది, నాహం అంటే ఇది మోక్షం. అహం అంటే బంధం, నాహం అంటే మోక్షం. అర్థమైంది? ఈ ఒక్క నకారానికి మనకు కొన్ని జన్మలు పడతాయి. నాహం అన్నమాట. నాహం అంటే శరీరం నేను కాదు, ఇంద్రియం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. నా తగిలించుకోవడానికి మాత్రం చూడటానికి నా ఉంది. ఆ నా వస్తుందా? అంతవే నా అనేది అది రావాలంటే కొన్ని జన్మలు గడిచిపోతాయి మనకి. అయితే తీవ్ర ప్రయత్నం రావాలి. ఆ ప్రయత్నం వచ్చినప్పుడు అది పోతుంది. అందుచేత రామచంద్ర, దృశ్యం యొక్క స్మరణమే బంధం. అంటే వేదనం అంటే ఏంటి? స్మరణం. ఆ స్మరణం దేన్ని? దృశ్య సంబంధమైన స్మరణయే బంధం. ఆ స్మరణ లేకున్నటే మోక్షం. కాబట్టి యథాచారముగా ఏమి ప్రవర్తించు. యథా ఏది ఆచారమో దాంట్లోనే ఎక్కడికాడాలు కొట్టిస్తున్నారు. యథాస్థితం యథాచారం. అర్జునుడు కూడా అనేశాడు, యథేచ్ఛసి తథాకురు. ఇదిగో ఇదొక మార్గం, అదొక మార్గం. ఇది బంధానికి కారణం, అది ముక్తికి కారణం. లాస్ట్లో ఆయన మీద వదిలేశాడు. ఏదో నేను బలవంతంగా ఇందులో ప్రవేశపెట్టాను, నువ్వు మాత్రం అనుకోకు. యథేచ్ఛసి తథాకురు. ఇక్కడ కూడా యథాస్థితం యథాచారం అని చెబుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి యథాచారముగా ఇంకా అందులో ఇంకొక అర్థం అనమాట. యథాచారముగా ప్రవర్తించినటువంటి దుశ్యస్మరణ రహితుడివై ప్రశాంతుడుకు. ఎందుకంటే స్వాభావికంగా దృశ్య విషయం అన్నటువంటిది అది యథాచారం అనేసినారు. ఏ విధంగా అది. అందుకని స్వాభావికాన్ని ఎప్పుడైతే మనం మరణించుకుంటామో అదే మోక్షం అని ఈ ప్రకారముగా చెప్పి పదమాహు పరం సద్యదనిశ్చయోదయమాసితం పాషాణ పురుషస్యేవ చిత్రస్యేవ శాసనం. అది
ఇప్పుడు చెప్తున్నారు. పదం ఆహుహు అన్నారు. ఉత్కృష్టమైన పదం ఏది చెప్పబడుతున్నది అంటున్నాడు. శిలా పురుషుని వలెన. ఒకటే ఎలా ఉండాలి? శిల, రాతితో చెక్కినటువంటి బొమ్మ వలెన. చిత్రమందరి మనుషుడి వలెన. పటం మీద ఉన్నటువంటి మనుషుడి వలెన. ఏ ఇచ్చి ఉదయింపక స్థితి కలిగిన ఏది కలదో అదే సర్వోత్తమ రూపమైన పదం అన్నారు. ఏ ఇచ్చ అంటే ఏ కోరిక ఉదయింపక స్థితి ఏది ఉందో అదే సర్వోత్తమైన పదం. మరి అది ఉండాలని సామాన్య. ఒకటి పదం మీద బొమ్మలాగా చెప్పాడు, రెండవది చిల చిల చేసిన విగ్రహంలా. అది అంత లేకపోలేదు. అతి పరిస్థితిలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది, అంతేగాని లేకపోవడం అంటూ లేదు. కాబట్టి ఈ ప్రకారముగా ఇప్పుడైతే మనం వ్యవహారం ఎందుకు కొయ్యి మనుష్యునికి వలి మనం ఉంటామో, కొయ్యి మనుషులని ఇంకోటి కొయ్యి మనుషులు, కొయ్యితో చెక్కినటువంటి మనుషులు ఇక్కడ తీసుకోవాలా? ఇది మహా కొయ్యిదా అంటే చెప్పిన మాట వినమాట కూడా కొయ్యి అని పేరు ఉందన్నమాట. తెలుగులో అర్థమైందా? అది కాదు ఇక్కడ. అందుకో అటువంటి వాడు మౌని అవుతాడట. అర్థమైందా? ఈ ప్రకారంగా మనం ఈ నిర్వాణ ప్రకరణంలో ఆత్మతత్వము అన్నటువంటిది అంతర్గతము కావడానికి చిన్న చిన్న ఉదాహరణలతో అనేకమైనటువంటి శ్లోకముల ద్వారా ఆ యొక్క వశిష్ఠ రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని వశిష్ఠ మహర్షి బోధించినటువంటి ఇటు గొప్ప విశేషమైనటువంటి గ్రంథమే. ఇది కేవలము ఆత్మతత్వాన్ని బోధిస్తుండగా అందుచేత అందరూ కూడా ఇటువంటి ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకొని సత్కర్మనిత్తులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.